అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులో P4 కార్యక్రమం నిర్వహించిన ఆయన విదేశీ విద్యా దీవెన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. అంబేద్కర్ దార్శనికత వల్లే దేశంలో ప్రజలందరికీ సమాన స్థాయి వచ్చిందని, తద్వారా అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో విదేశీ విద్యా దీవెనను ప్రవేశపెట్టామని, దీనివల్ల 7,000 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోగలిగారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పథకం పేరు మార్చేసి కనీసం 500 మంది కూడా సాయం చేయలేకపోయారని సీఎం విమర్శించారు. త్వరలోనే అంబేద్కర్ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు మీకు నాకు మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. రత్నలత ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను. మళ్లీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొస్తాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకే P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. జీవితంలో కనీసం ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేయలేని వాళ్లే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారని ఆక్షేపించారు. మరోసారి అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సొంత బాబాయినే చంపి ఆ నెపం తమపై వేశారని గుర్తు చేశారు. అప్పుడే తాను కఠిన చర్యలు తీసుకుని ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మరోలా ఉండేదన్నారు. అలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వడం లేదని స్పష్టం చేశారు. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు, కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్లు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్దాలు చెప్పడం రాజకీయమా? ఏదో అబద్దాలు ఈ రోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. గాని ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గాని అనలైజ్ చేసి కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి. అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.